ఫుడ్ బాగుంది. చాలా రోజులు అవుతుంది అంటే ఇంటి ఫుడ్ తెలుసా, బయట ఏం తిన్నా వేస్ట్. ఇప్పుడు ఈ డబ్బులను చూసి ఎవరైనా కొత్త బండి కొనుక్కొని ఏదో పెద్ద పొడిచిబారు తెంగదాం అనుకునే ఎవరైనా ఉపాయాలు ఉంటే దయచేసి మానుకోండి. ఓర్ని ఏలూరు నాయన ఇది రాధిక థియేటర్ సర్కిల్ అంటూ మనం దొంగను పట్టించినట్టు అయితే అని చెప్పేసి కాముష మూసుకొని వెళ్ళిపోతున్నా. ఏ ఒకటే డైలాగ్ వస్తుంది, బడా బడా గాడి ఆతే జీ తుమారా గాడి కైకునే ఆతే. చెప్పినా 16,500 అన్నా అని చెప్పిన. లొకేషన్ వచ్చి ఆడికి వస్తా. వెళ్ళిపో. అందరికి నమస్తే. చాలా రోజుల తర్వాత మనకు చాలా రోజులు అవుతుంది కిరాలు లేక. చాలా రోజుల తర్వాత ఇలా శనివారం చాలా ఎందుకో మూవ్మెంట్ కొడుతుంది. ఇప్పుడు ఈసీఎల్ ఎక్స్ రోడ్ నుంచి బోయినపల్లి పోతున్నాం. అక్కడ వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. చాలా రోజులు అవుతుంది, కిరాయిలు చాలా ఇబ్బందులు అవుతున్నాయి, ఎవరికి చెప్పుకునే పరిస్థితి లేదు. కాకపోతే ఇలా ఎందుకో జర మూవ్మెంట్ మంచిగా అనిపిస్తుంది. చూద్దాం, ఈ ఆన్లైన్ సంస్థలు వచ్చిన కాడ నుంచి చాలా ఇబ్బంది అవుతుంది. ఏమవుతుందో చూద్దాం. మరి ఇలా మీకు కంటిన్యూషన్ వీడియో పెడతా చూడండి. ఇలా డే మొత్తం ఎంత ఎర్న్ చేసినాం ఏంది కథ అన్నది కూడా వీడియో పెడతా. బెటర్ గానే ఉంటది వీడియో, మాక్సిమం అయితే చూడండి, బాగుంటది. ఇది సెకండ్ ట్రిప్ మనకు. ఆల్రెడీ ఆటోనగర్ నుంచి మనం ఈసీఎల్కి వచ్చినాం. ఈసీఎల్కి వచ్చిన తర్వాత ఇది ఈసీఎల్ నుంచి మనకు మళ్ళా బోయినపల్లి సైడ్ పడుతుంది. అక్కడికి పోయిన తర్వాత కూడా నెక్స్ట్ ఎక్కడ పడుతుంది అది కూడా ఆ వీడియోలు పెడతా. సార్ చూడండి, దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాంటి వాళ్ళని కూడా కొంచెం సపోర్ట్ చేయండి. బెటర్ కంటెంట్ ఇస్తానికి మాక్సిమం ట్రై చేస్తాం. NSRS బ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాలాంటి డ్రైవర్లకు కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ప్రస్తుతానికి అయితే ట్రాఫిక్ ఏం లేదు, చూద్దాం ముంగడి పోయిన తర్వాత ట్రాఫిక్ ఎలా ఉంటుందో. మ్యాప్ లో కూడా ట్రాఫిక్ ఏం లేదని చూపిస్తుంది, చూడండి. ప్రస్తుతానికి ఎట్లుంది ఓర్ని ఏలూరు నాయన వేసుకోబోతుంది. షాపింగ్ మాల్ ఎక్కువ ఉంది కదా, వరమహాలక్ష్మి అని, అందులోనే ఉంటుంది రాధిక థియేటర్. ఇది రాధిక థియేటర్ సర్కిల్ అంటారు. ఇప్పుడే క్రాస్ అవుతున్నాం. ఇది హౌసింగ్ బోర్డ్ ఏరియాలల్లా ఈ జిహెచ్ఎంసీ వెహికల్స్ బాగా కనపడుతుంటాయి. ఇక్కడ ప్రజలకు కూడా బాగా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ దమ్మాయిగూడలా పెద్ద డంపింగ్ యార్డ్ ఉంటుంది. ఆ డంపింగ్ యార్డ్ లో డంప్ చేస్తానని తీసుకెళ్తారు. ఈ ఏరియాకి వస్తే ఇంత పెద్ద వెహికల్స్ కనపడతాయి. మాక్సిమం ఏ ఏరియాకి వచ్చినా కూడా అంతగానం ఏం వెహికల్స్ ఏముండవు, కానీ ఈ ఏరియాలో కొంచెం ఈ వెహికల్స్ ఉంటాయి. మేడారం కిరాయి వచ్చింది ఒకటి, మన ఫ్రెండ్ ఇచ్చిండు నెంబరు. 28 నైట్ పోయి 29, 30, 31 అట్లా ఉంటారట్టుంది. 3 days అని చెప్పారు. యాక్చువల్లీ 2 days అంటారు కానీ 3 days పట్టొచ్చు అన్న అని చెప్తారు. చెప్పినా 16,500 అన్నా అని చెప్పిన. అన్న రేట్ ఉంటే చెప్పంటే మీరు చెప్పండి, నాకు వర్కౌట్ అయితే వస్తా లేకపోతే రాను అని చెప్పిన. చూడాలి వర్కౌట్ అవుతుందా కాదా, వాళ్ళు ఏం రేట్ చెప్తారు ఏం కథ, మళ్ళీ కనుక్కొని కాల్ బ్యాక్ చేస్తా అన్నాడు. ఇంతవరకు మళ్ళీ ఏం రాలే. ఒకవేళ వస్తే ఇన్ఫార్మ్ చేస్తా. ఒకవేళ మేడారం పోయేది ఉంటే బాగుంటది. మనం కూడా దాదాపు ఒక 4 years అవుతుంది దర్శనం చేసుకోక. అంటే లాస్ట్ టైం కాకుండా అంత ముందు సారి పోయినా. అంటే ఈ ఇయర్ తోటి 6 ఏళ్ళు కంప్లీట్ అవుతుంది అండి. 6 ఏళ్ళు అయిపోతుంది. అట్లా మనం కూడా ఆశ ఉంది, కానీ చూద్దాం ఏమవుతుందో. ఇక్కడ ఎట్లా హైదరాబాద్ లో కూడా కిరాయిలు ఏం లేవు కదా, చాలా ఇబ్బందులు అవుతున్నాయి. అట్లా పోయి వచ్చినా కూడా కొంచెం బాగుంటది. ఏమంటారో చూద్దాం. మాక్సిమం 16, 15.5 అట్లా అయితే సెట్ అవుతుంది, లేకపోతే లేదు. ఇక ఎందుకంటే 3 days అక్కడ స్టే చేయాలి కాబట్టి ఇక ఆ రేట్ అయితే మనకు వర్కౌట్ అవుతుంది, లేకపోతే లేదు.
ఓకే, డ్రాప్ పాయింట్ పోయినాక కంటిన్యూషన్ చేద్దాం వీడియో. ఈ చిన్నోడు తెలివిగా అడిగిండు, అన్నా నీకు మిక్సీ కావాలా? బండిలో ఉన్నాయి మిక్సీలే, నేను కూడా అందులో మిక్సీలు తీసుకుంటా, నీకు ఏమైనా మిక్సీ కావాలంటే నాకేమవుతుంది తమ్ముడు. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ పేరుకే టూరిస్ట్ పార్ట్ గానీ ఒక్క వెహికల్ ఆపటానికి జాగ ఉండదు. బట్ అడుగడుగున పోలీసు వాళ్ళు ఉంటారు ఇక్కడ. నైట్ పూట వస్తే బాగుంటది వ్యూ, గానీ డే టైంలో కదా ఏముంటది. పోలీసు వాళ్ళు అంటే కదా, మైక్లో కెమెరాలలో చూసుడు, మైక్లో చెప్పుడు, వచ్చి వెహికల్ వచ్చుడు, వేసుకోపోడు, ఇదే కథ. ఇక్కడ జరిగేది. అక్కడ లెఫ్ట్ సైడ్ కార్లు టర్న్ అవుతున్నాయి కదా, ఈ టర్న్ తీసుకోగానే 5వ షాపో 6వ షాపో ఉంటది కుమారాంటిది. ఏ రోజన్నా ఒక రోజు ఇందులో షాపింగ్ చేయాలని కోరిక ఫ్రెండ్స్ నాకు, కానీ మన రేంజా అట్లా ఆలోచిస్తారు తప్ప, కానీ ఇందులో ఒక్కనాడన్నా షాపింగ్ చేయాలి. దీన్ని ఫ్లోర్ల బిల్డింగ్లు కట్టిరేవారు అయ్యా. ఆ ఎదురుగా బిల్డింగ్ అయితే ఆకాశంలో కనపడుతుంది నాకు. చూడండి బిల్డింగ్లు ఎట్లున్నాయో. ఇక్కడికి వస్తే ఏదో మన బొంబాయో దుబాయో లేకపోతే అది ఏమంటారు బ్యాంకాకో వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఇక్కడ ఏరియా ఉండే తీరైనా సరే, ఇక్కడ ఏరియాలో ఉండే మనుషులు వాడే డ్రెస్ కోడ్ అయినా సరే గమ్మత్తుగా ఉంటది ఇక్కడ అంతా. దింపినాం కానీ బీభత్సమైన ఆకలి అవుతుంది. ఫస్ట్ ఒక వాటర్ బాటిల్ కొనుక్కొని అన్నం తినాలి. ఇక్కడ ఏదో సెంట్రల్ గవర్నమెంట్ క్వార్టర్స్ అట, ఇక్కడ దింపేసిన. ఒక 2 లీటర్ వాటర్ బాటిల్ కొనుక్కుంటే ప్లేట్ కడుక్కోనికి, చేయి కడుక్కోనికి మంచిగా ఉంటుంది. కొనుక్కొని తినాలి గచ్చిబౌలిలో. ఇది ఆకలి తట్టుకోలేకపోతున్నాం. ఇంకా పొద్దుగాల కూడా తినలే నేను. తినకుండా వచ్చిన బాక్స్ ఒకటి తీసుకొచ్చుకున్నాం. దానివల్ల బాగా బీభత్సమైన ఆకలి అవుతుంది. వాటర్ బాటిల్ కోసం పోతున్నా. ఆకలి బీభత్సంగా అవుతుంది కానీ చెప్తాం మరి. పప్పు బాగుంది, చాలా రోజులు అవుతుంది తినక. ఎంతైనా ఇంటి ఫుడ్ తెలుసా, బయట ఏం తిన్నా వేస్ట్.
ఏదో ఈవెంట్ జరుగుతుంది. ఆ ఈవెంట్కు ఆ ఫ్రిడ్జ్ అవి వేసుకొని వచ్చినాం. మొత్తం బైకులతో స్టంట్లు కొడుతురు వాళ్ళంతా. అక్కడ చూడండి, ఈవెంట్ స్టేజ్ డెకరేషన్ అవుతుంది. అడిగిపోతాడు ఉండక. రేపు ట్రాక్ మీద టెస్ట్ ట్రయల్ కొట్టే వెహికల్స్ అన్ని ఇవే ఫ్రెండ్స్. సుజుకి వాళ్ళది ఈవెంట్. అవన్నీ యాక్టివాలు, ఇంకా వస్తున్నాయి యాక్టివాలు. స్టేజ్ ఇదంతా రోడ్డు ట్రాక్. మొత్తానికి ఈరోజు డే క్లోజ్ చేయడం జరిగింది. ఎంత చేసినాం ఏంది కథ అనేది స్క్రీన్ మీద చూపిస్తా. అంతేం బాగాలే మార్కెట్. ఇప్పుడు ఈ డబ్బులను చూసి ఎవరైనా కొత్తగా బండి కొనుక్కొని ఏదో పెద్ద పొడిచిబాటు తెంగుదాం అనుకునే ఎవరైనా ఉపాయాలు ఉంటే దయచేసి మానుకోండి. వారం రోజుల తర్వాత ఇలా బండి తీసిన. దయచేసి మీకు చెప్పేది ఒకటే, తొందరపడి బండ్లు తీసుకోకండి. అలానే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు బెస్ట్ కంటెంట్ ఇస్తానికే ప్రయత్నిస్తా. థ్యాంక్ యూ సో మచ్.